విషయం చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలి. మీరు పెట్టే ప్రతి కామెంట్ మాకు ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకోసం ఇంకా లోతుగా సమాచారం తెలుసుకొని మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూశాక. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఆ ఊరితోనే మార్పుకు పునాది పలికారు. ఆ పిల్లలు చదవాలంటే వాళ్ళ బ్యాగులో ఉన్న పుస్తకాలను బయటికి తీయరు, బ్యాగులో ఉన్న ట్యాబ్లను మాత్రం బయటికి తీస్తారు. అక్కడ పాఠాలు వినాలంటే టీచర్తో అస్సలు పని లేదు, కేవలం గోడకి తగిలించి ఉన్న ప్రొజెక్టర్ చాలు. అక్కడ ఛాయ్ తాగినా సరే బిల్లు మొబైల్ ద్వారానే కడతారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుజరాత్లోని సబర్కాంతా జిల్లాలోని అకోదారాలో ఇదంతా జరుగుతుంది. ఇక్కడ రోజువారీగా జరిగే కార్యకలాపాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ గ్రామంలోని ప్రజలు ఉదయం లేవగానే పాలు పితికి వాటిని సహకార సంఘం దగ్గర పాలను పోసి వాటి డబ్బు బ్యాంకు అకౌంట్లో పడిందో లేదోనని మొబైల్లో మెసేజ్ చూసుకుంటారు. ఆ తర్వాత ఎవరైనా కాఫీ లేదా టీ తాగాలి అనిపిస్తే పక్కనే ఉన్న హోటల్కి వెళ్తారు, కాఫీ తాగుతారు. కానీ చేతితో డబ్బులు మాత్రం ఇవ్వరు. కేవలం మొబైల్ యాప్ ద్వారా ఆ హోటల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సింపుల్గా ఇంటికి వచ్చేస్తారు. ఇక రోజు మొదలవ్వటం ఆలస్యం పిల్లల్ని అలారం గంట కొట్టి నిద్రలేపుతుంది. చకచకా నిద్రలేచిన పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకుని బయటికి బయలుదేరతారు. వాళ్ళు టీచర్ కోసం ఎదురు చూడడం అవసరం లేదు. కారణం వాళ్ళకి పాఠాలు చెప్పే టీచర్ ప్రత్యేకంగా ఉండరు. కేవలం ప్రొజెక్టర్లో పాఠాలని చూపించే మాస్టర్ మాత్రమే ఉంటారు. అతను కూడా నోటితో చెప్పాల్సిన పని లేదు. కంప్యూటర్ ద్వారా వచ్చే ఆ పాఠాలు చక్కటి జ్ఞానాన్ని అందిస్తాయి. నిన్నటి హోంవర్క్ చూపించాలంటే బ్యాగులోని పుస్తకాలు బయటికి తీయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు బయటికి తీసేది కేవలం ట్యాబ్ మాత్రమే. అందులోనే హోంవర్క్ కూడా చేసేసుకుంటారు. అలా పాఠాలు నేర్చుకుంటున్నారు ప్రస్తుతం ఆ ఊరి పిల్లలు. ఇక పెద్దలు కిరాణా కొట్టుకు వెళ్ళి సరుకులు కొంటారు, కానీ డబ్బులు ఇవ్వరు. కేవలం మొబైల్ ద్వారానే డబ్బును చెల్లిస్తారు. ప్రతి అవసరం ఇలా టెక్నాలజీతోనే ఉపయోగిస్తూ కరప్షన్ తగ్గిస్తున్నారు ఆ ఊరి గ్రామస్తులు. సాయంత్రానికి పెద్దలంతా రచ్చబండ దగ్గరకు చేరి గ్రామంలోని వైఫై ద్వారా వ్యవసాయ సమాచారం, మార్కెట్ ధరలు, వార్తలు, ప్రపంచ విషయాల గురించి చర్చలు మొదలెట్టేస్తారు. కుర్రాళ్ళు తమకు నచ్చిన డ్రెస్సుల్ని, వస్తువుల్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు. వ్యవసాయోత్పత్తులను స్థానిక మార్కెట్లో అమ్మి డబ్బు వ్యవహారమంతా ఆన్లైన్లోనే నడిపిస్తారు. అవినీతికి ఇది చెక్ పెడుతుంది. పింఛన్లు జమ కూడా నేరుగా బ్యాంకు అకౌంట్లోకి చేరడంతో ప్రయాణ ఖర్చులు కలిసొస్తున్నాయి అంటున్నారు ఆ గ్రామ ప్రజలు. ఇక ఆ ఊరు ఇలా మారడానికి కారణాలున్నాయి. 1200 మంది జనాభా ఉన్న ఆ గ్రామాన్ని ఐసిఐసిఐ బ్యాంకు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకుంది. అందరికీ బ్యాంకు అకౌంట్లోనిచ్చి మొబైల్ సేవలను అందిస్తుంది. ఏటీఎం సౌకర్యంతో పాటు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చి స్థానిక ప్రభుత్వాధికారులు కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తూ అంగన్వాడీ కేంద్రంలోనూ, స్కూళ్లలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు డిజిటల్ సౌకర్యాలను ఎలా వాడాలో ప్రత్యేక శిక్షణ ద్వారా నేర్పించారు. సహాయం కోసం కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇది ఆ ఊరి రహస్యం. ప్రతి గ్రామం తల ఎత్తి చూసేంత ఎత్తుకు ఎదిగిపోయింది ఈ గ్రామం. ది ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ జనవరి 2, 2015న గుజరాత్ రాష్ట్రంలోని అకోదారా గ్రామంలో డిజిటల్ విలేజ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చార్ ప్రారంభించారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి జిల్లా ఇలా మారితే అతి కొద్ది కాలంలోనే కరప్షన్ లేని దేశాన్ని చూడొచ్చు. ఇందుకు మీరు ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.